ప్రపంచాన్ని వణికిస్తున్న వినాశకర ఆయుధాల్లో మొట్టమొదటి స్థానం దేనిదంటే టక్కున చెప్పే పేరు అణ్వస్త్రాలు. ఇప్పుడు అంతకంటే ప్రమాదకర శత్రువు ఒకటి కలవరపెడుతోంది. ఆ భూతం పేరు భూతాపం. ముంచుకొస్తున్న ఉపద్రవాన్ని అంతా గుర్తించారు. పూటకో అంతర్జాతీయ సమావేశం పెట్టి ఘనమైన లక్ష్యాలు ప్రకటిస్తున్నాయి. ఉద్గారాల నియంత్రణ, తగ్గింపు కోసం పరిమితులు విధించుకున్నాయి. ఆచరణలోనే అసలు సంగతి మరుస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు అనే రెండు వర్గాలుగా చీలి మీరంటే మీరని నిందలేసుకుంటూ మొత్తానికి మోసం తెచ్చుకుంటున్నారు. శతాబ్దం చివరికి భూ సరాసరి ఉష్ణోగ్రతల పెరుగుదలని 2% మించనివ్వకూడదని ప్రపంచ దేశాల లక్ష్యమైతే ఏకంగా 4 నుంచి 6% పెరిగే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తల ప్రస్తుత హెచ్చరిక. ఖతార్ రాజధాని దోహా అంతర్జాతీయ పర్యావరణ సదస్సుని ఈ పరిణామాలే వాడివేడిగా మార్చాయి. మానవ అభివృద్ధి ప్రస్థానాన్ని సవాల్ చేస్తున్న ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచం మొత్తం గుబులు పుట్టిస్తున్నాయి. మనుగడ కోసం మరో గ్రహాన్ని వెతుక్కునే సాంకేతికతను అందిపుచ్చుకున్నా భూగోళంపై రానున్న ముప్పుని పసిగట్టడం, నియంత్రించడంలో వైఫల్యానికి చెల్లిస్తున్న మూల్యం అంతా ఇంత కాదు. పర్యావరణ మార్పుల వల్ల ఏటా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 1.6% తుడిచిపెట్టుకుపోతోంది. ఎక్కడ చూసినా ప్రకృతి వైపరీత్యాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. కరవు కాటకాలు, వరదలు, తుఫాన్లు, సునామీలు పేరేదైనా అవి జరుగుతున్న విధ్వంసం మాత్రం భారీ స్థాయిలో ఉంటోంది. అగ్రరాజ్యం అమెరికాను చిగురుటాకులా వణికించిన శాండీ తుఫాన్ విలువ అక్షరాల 2.75 లక్షల కోట్ల రూపాయలు. ఇటీవల మన రాష్ట్రాన్ని జలసంద్రం చేసిన నీలం తుఫాను 10 లక్షల ఎకరాల పంటను ముంచేసింది. చైనాలో హాయికుయ్ తుఫాను వల్ల కలిగిన నష్టం అపారం. లక్షల మందిని సురక్షిత స్థావరాలకు తరలించాల్సి వచ్చింది. ప్రపంచ పెద్దన్న అమెరికాలో సగం రాష్ట్రంలో కరవు మేఘాలు కమ్మేశాయి. చైనా సహా 13 దేశాల్లో మంచినీటి కోసం కూడా కటకడలాడాల్సి వస్తోంది. దీనంతటికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం భూతాపమే అనేది అందరూ అంగీకరించే వాస్తవం. గతి తప్పిన కాలాలతో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని అనిశ్చితి. మన రాష్ట్రంలోనే చూస్తే తొలకరిలో వర్షాలు లేక నాట్లు వేయడమే గగనమవుతుంటే సీజన్ ఆఖరిలో ముంచెత్తుతున్న అకాల వర్షాలు సర్వనాశనం చేస్తున్నాయి. ఈ సమస్య రోజురోజుకి పెరుగుతుందే తప్ప అదుపులోకి వస్తుందన్న సంకేతాలు ఏ మూలా కనిపించడం లేదు. కర్బన ఉద్గారాల విడుదల 1990తో పోలిస్తే 3 రెట్లు ఎక్కువైంది. ఫలితంగా 21వ శతాబ్దం చివరికి ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతల పెరుగుదల 4 నుంచి 6 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే భూమిపై పేరుకుపోయిన కర్బన వ్యర్థాలు 36 బిలియన్ టన్నులు దాటేశాయి. ఆ విపరిణామాలపై 1968 తొలి సదస్సు నుంచి నేటి వరకు పర్యావరణంపై ఎన్నో విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. క్యోటో తరహా ఎన్నో ప్రోటోకాల్స్ అమల్లోకి వచ్చాయి. వాటిలో ప్రధానమైనది 2009లో నిర్వహించిన కోపెన్ హెగెన్ సదస్సు. భారీ అంచనాలు, ఘనమైన ఆశయాలతో జరిగిన కోపెన్ హెగెన్లో దానికి తగ్గట్టే పెద్ద పెద్ద లక్ష్యాలు నిర్ణయించుకున్నారు. వాటిలో ప్రధానమైనది భూతాపానికి హేతువైన కర్బన ఉద్గారాల తగ్గింపు. నానాటికి పెరుగుతున్న భూ సరాసరి ఉష్ణోగ్రత పెరుగుదల శాతాన్ని శతాబ్దం చివరికి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ మించకుండా చూడాలని అప్పుడే నిర్ణయించారు. కానీ వాస్తవంలో జరుగుతున్నది మాత్రం వేరు. ఇంత కీలక నేపథ్యమున్న భూతాపంపై చర్చించడానికి కొలువుదీరిన పర్యావరణ మేధోమథనంలో ప్రపంచానికి చేదు గులికలాంటి నిజాలు వెలుగులోకొచ్చాయి. ఖతార్ దేశ రాజధాని దోహోలో COP18 సమావేశంలో అందరి అసలు రూపాలు వెలుగులోకి వచ్చాయి. మాటలకి చేతలకు పొంతనలేని అభివృద్ధి చెందిన దేశాల నిర్వాకాలపై క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ వెల్లడించిన వాస్తవాలివి.
క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ చెప్పిన విశ్లేషణల ప్రకారం భూతాపాన్ని తగ్గించే చర్యలు, విధానపరమైన నిర్ణయాల అమల్లో ప్రపంచ దేశాలు లక్ష్యానికి సుదూరంలో నిలిచాయి. అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి మరీ ఘోరం. ఐరోపా సమాఖ్య, రష్యా అదే వైఫల్యాన్ని మూటగట్టుకున్నాయి. కర్బన ఉద్గారాల నియంత్రణకు కట్టుబడి ఉన్న ఒకే ఒక్క అభివృద్ధి చెందిన దేశం జపాన్. వివరాల్లోకి వెళితే 2009 కోపెన్హెగన్ సదస్సులో భాగంగా భూతాప నియంత్రణపై భారీస్థాయి చర్చలు జరిగాయి. ఒక సందర్భంలో సమస్యకి కారణం మీరంటే మీరనే వాగ్వాదాలతో ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయాయి. దాంతో ఉద్గారాల తగ్గింపుపై ప్రపంచం మొత్తానికి ఒక నిర్దిష్ట పరిమితిని విధించడం, వాటికి చట్టబద్ధత కల్పించడంలో విఫలమయ్యారు. అక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య విభజన రేఖలు స్పష్టంగా కనిపించాయి. ఆ తర్వాత 2010 కాంకన్ ఒడంబడిక ప్రకారం భూ ఉష్ణోగ్రతల పెరుగుదలని 2 డిగ్రీల సెంటీగ్రేడ్కే పరిమితం చేయాలని అంగీకరించారు. ఆ లక్ష్యాన్ని అందుకోవాలంటే 2020 నాటికి కనీసం 15% కర్బన ఉద్గారాల్ని తగ్గించుకోవాలని, తక్షణం శిలాజ ఇంధనాలు, ఇతర ఉద్గార కారకాల్లో భారీగా కోత పెట్టాల్సిన అవసరముందని నిర్ణయించారు. కాంకన్ ఒడంబడిక ప్రకారం 2005 నాటి ఉద్గారాల స్థాయిని బట్టి 2020 వచ్చేసరికి అమెరికా 17%, ఐరోపా సమాఖ్య, రష్యా 20%, చైనా 40 నుంచి 45%, భారత్ సహా మరికొన్ని వర్ధమాన దేశాలు 20-25% ఉద్గారాలు తగ్గించుకోవాలని ప్రతిజ్ఞ చేశాయి. వాస్తవంలో చూస్తే అది ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. నిజానికి 2 డిగ్రీల పరిమితి సమంజసం, అసాధ్యం ఏమీ కాదు. కానీ ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మినహా ఏ ఒక్కరూ ఆ దిశగా పురోగతి సాధించలేదు. భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు మధ్యస్థంగానే ఉన్నాయి. ఫలితంగానే భూమి భగభగలు ఇప్పట్లో తీరే సానుకూల పవనాలే కనిపించడం లేదు. ఈ వైఫల్యానికి కారణం ఎవరు అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే రెండుగా చీలిన అభివృద్ధి చెందిన దేశాలు భారత్ వంటి వర్ధమాన దేశాలపై నిపాన్ని నెట్టి పక్కకు తప్పుకొని పోవాలని చూస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు మరింత గట్టి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. వర్ధమాన దేశాలు, అగ్రరాజ్యాలు మార్గనిర్దేశ నాయకత్వం వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఒక్క అమెరికానే ఇప్పటికీ ఏడాదికి 7 గిగాటన్నుల ఉద్గారాల్ని విడుదల చేస్తోంది. చైనాలో అది 10 గిగాటన్నులుగా ఉంది. ఉద్గారాల తగ్గింపులో మధ్యస్థంగా ఉన్న భారత్ పైన క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ సునిశిత విమర్శ చేసింది. వాస్తవానికి మనం నిర్దేశించుకున్న 20-25% ఉద్గారాల తగ్గింపు లక్ష్యాన్ని చేరుకోవడం ఏమంత కష్టసాధ్యమైన విషయం కాదు. దీనికోసం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఎన్నో విధానపరమైన నిర్ణయాల్ని అమల్లోకి తీసుకొచ్చారు. కానీ వాటి అమల్లో మాత్రం పాతకతే పునరావృతం. మనకేమైనా భూతాపం ప్రమాదం లేదా అంటే వాతావరణ మార్పుల ప్రభావంపై ఇండియన్ నెట్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ అసెస్మెంట్స్ INCCA విడుదల చేసిన తొలి నివేదికలోనే భారత్ కి సంబంధించి గుబులు పుట్టించే విషయాలు చెప్పింది. కలకలం సృష్టిస్తున్న భూతాపం, పర్యావరణ అసమతౌల్యతలు భారత్ను సంక్షోభంలోకి నెట్టనున్నాయని ఆ అంచనాల సారాంశం. దేశంలోని 4 ప్రధాన వాతావరణ కేంద్రాల్లో సునిశిత అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. వారి లెక్కల ప్రకారం దేశంలో సగటు ఉష్ణోగ్రతలు 2030 నాటికి 1.7 నుంచి 2.2 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగనున్నాయి. వ్యవసాయం, అటవీ సంపద, జలవనరులు, ప్రజారోగ్యం కూడా కష్టాల్నే చవిచూడనున్నాయి. మంచు కొండలు కరిగి ఊహించని వరదలు వస్తాయి.
సాగర మట్టాలు ఏటా 1.33 మిల్లీమీటర్ల చొప్పున పైపైకి పోతాయి. వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయ రంగంలో దిగుబడులు భారీగా పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. పరిశ్రమల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాల వల్ల ముఖ్యంగా వరి సాగు పెద్ద సంకటంలోనే పడనుంది. మొక్కజొన్న, సజ్జల దిగుబడులు అన్ని ప్రాంతాల్లో గణనీయంగా పడిపోతాయి. ఎంతో ఆదరణ పొందిన కాశ్మీర్ యాపిల్స్ అయితే క్రమేణా కనుమరుగే కావచ్చు. కర్బన ఉద్గారాల తీవ్రతలు మే, జూన్ నెలల్లో కట్టలు తెంచుకుని పాడి పరిశ్రమల ఉత్పాదకతకు గండిపడుతుంది. ఆహార భద్రతకు తూట్లు పడతాయి. పర్యావరణంలో మార్పులతో వ్యాధికారక వైరస్లు, వాటి ద్వారా కొత్త కొత్త రోగాలు పురుడు పోసుకుంటాయి. అతి ఉష్ణోగ్రతల వల్ల అటవీ విభాగం అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వృక్ష సమూహాల వృద్ధిలో 8 నుంచి గరిష్టంగా 30 వరకు క్షీణత ఉండొచ్చు. సుందర ద్వీపాలు సాగర గర్భంలో కలిసిపోతాయి. సామాజిక జీవనం అస్తవ్యస్తమవుతుంది. మొత్తంగా రేపటి తరం భవితే ప్రశ్నార్థకమవుతుంది. కానీ ఉపద్రవానికి మూలమైన ఉద్గారాల తగ్గింపులో నేటికి ప్రపంచం ఏకం కాలేని దుస్థితి. రేపటి తరం కోసమైనా అంతా కలిసికట్టుగా సాగితే తప్ప రానున్న కష్టకాలాన్ని ఎదుర్కోవడం దాదాపు అసాధ్యం. ఆ దిశగా దోహో పర్యావరణ సదస్సు సాధించే ఫలితాలపైనే భవిష్యత్ ఆధారపడి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.